ఫ్రెండ్స్ ఈ సాంగ్కి అయితే కాపీరైట్ ప్రాబ్లం వల్ల నేనైతే సౌండ్ అయితే మ్యూట్లో పెట్టా. మీరు డెఫినెట్లీ అయితే ఇన్స్టాగ్రామ్లో లేకపోతే టెలిగ్రామ్లో చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. పర్ఫెక్ట్ బీజిఎంతో మనకు పర్ఫెక్ట్ అయితే ఫోటో ట్రాన్సాక్షన్ అయితే ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్ క్లిప్ గ్రాఫిక్స్ కూడా ఉంటుంది. అది కూడా మనమైతే కైన్మాస్టర్లోనే చేసుకుంటాం కాబట్టి చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఓకే, సింపుల్గా చాలా ఎక్సలెంట్ కూడా ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేసి కొంచెం అయితే సపోర్ట్ చేయండి. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరైతే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, దీనికి నేను ఏం యూజ్ చేసినాను, ఎలా చేశాను అనేది మీకున్న డౌట్ కూడా క్లియర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూస్తే మీకు మంచి క్వాలిటీ అనేది వస్తుంది. కాబట్టి ఎండ్ వరకు అయితే చూసి నాకైతే కొంచెం అయితే సపోర్ట్ చేయండి. ఓకే, దీనికోసం మనకు కైన్మాస్టర్ యాప్ అయితే కావాలి కాబట్టి ఓకే, చాలా సింపుల్గా ఎడిటింగ్ చేసుకోవాలి. కాబట్టి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. అయితే చూడండి, నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను. ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ చేయడానికి కైన్మాస్టర్ యాప్ అయితే కావాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మీకైతే ఇలాంటి కైన్మాస్టర్ ఉంటేనే మనమైతే ఎడిటింగ్ అయితే చేసుకోగలం. ఎందుకంటే నేనైతే ప్రీసెటే ఇస్తాను మీకు. ఎందుకంటే మీరైతే ఒక 2-3 మినిట్స్లో అయితే చేసుకుంటారు కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది. కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకు కైన్మాస్టర్ ప్రీసెట్ అని ఇచ్చాను. అదైతే డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఏదో ఒక ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని, ఓకేనా. పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఇలాంటి కైన్మాస్టర్ అయితే మీకు అయితే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎలాంటి వాటర్ మార్క్ అయితే రాదు కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన క్రియేట్ న్యూ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయకండి, కింది స్క్రోల్ చేయండి. ఓకే, కింది స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి, మనకు చాలామందికి తెలుసు, తెలియని వాడు అయితే చూడండి, తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో. ఓకే, ఇక్కడ మనకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇక్కడ ఏం చేస్తారంటే మనకు ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. మీకు డిస్క్రిప్షన్ అయితే 16/RCF సంతోష్ అని ఉంటుంది. ఇక్కడ మినిమం మనకు 3 MB మాత్రమే ఉంటుంది కాబట్టి దాంతో ఒకసారి టచ్ చేసుకోండి. ఓకే, ఈ ఫైల్ని టచ్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా అయితే మన యొక్క కైన్మాస్టర్ యాప్లో అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. ఇంకోటి ఏంటంటే నేను ఏదైతే క్లిప్ గ్రాఫిక్స్ నేను సెలెక్ట్ చేసుకున్నానో ఈ వీడియోలో ఆ గ్రాఫిక్స్ కూడా చూపిస్తుంది మీకు. ఎవరైతే కొత్త వాళ్ళు యూస్ చేస్తుంటారో వాళ్ళకైతే గ్రాఫిక్స్ చూపిస్తుంది. కాబట్టి మీరైతే గ్రాఫిక్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లేకపోతే మీ దగ్గర గ్రాఫిక్స్ అనేది ఉంటే మీరైతే ఆటోమేటిక్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, మనకు స్టార్టింగ్లో ఇలాగైతే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయకండి, సాంగ్ మీద టచ్ చేసుకొని ఇక్కడ మనకు సౌండ్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, స్పీకర్ ఐకాన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేనైతే సౌండ్ అయితే మ్యూట్లో పెట్టా మర్చిపోయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే సౌండ్ అయితే ఆన్ చేసుకోండి. అయితే మనకు సౌండ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఆటోమేటిక్గా నేనైతే క్లిప్ గ్రాఫిక్స్ అనేది అన్నీ యాడ్ అయితే చేసుకున్నా. కాబట్టి మీరు ఏం చేయకండి, ఓన్లీ మీ ఫొటోస్ మాత్రమే చేంజ్ చేసుకోవాలి. మీ ఫొటోస్ కానీ ఎవరైనా ఫొటోస్ కావాలి. ఓకే, లేకపోతే మీకు అల్లు అర్జున్ సార్ 4K ఫొటోస్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను కంపల్సరీ, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే మీ ఫేవరెట్ యాక్టర్ కానీ ఎవరైనా ఫొటోస్ అయితే యూస్ చేసుకోండి. కనిపించడానికి మాత్రం చాలా లుకింగ్ అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు చాలా బాగా అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయకండి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం స్టార్టింగ్లో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. పైన మనకు మీడియా సింబల్ ఉంది కదా, దాంతో ఒకసారి టచ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకొని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే ఎగ్జాంపుల్గా ఇక్కడ అల్లు అర్జున్ సార్ ఫోటో అయితే రీప్లేస్ అయితే చేసుకుంటే ఇక్కడ చూడండి, మనకు ఈ ఫోటో అయితే మనకు రీప్లేస్ అయితే అయింది. దానికి ఆటోమేటిక్గా అయితే నేనైతే క్లిప్ గ్రాఫిక్స్ అయితే యాడ్ చేసుకున్నాను. కాబట్టి నేనైతే ఇందులో అయితే ఒక 3 క్లిప్ గ్రాఫిక్స్ అయితే యూజ్ చేసిన. ఫస్ట్ ఏమే కాల్ మీ డిజే యూజ్ చేసిన, దాంతోపాటు మనకు స్వీట్లెస్ గ్రాఫిక్స్ కూడా యూజ్ చేసిన, దాంతోపాటు మనకు ఇన్ యానిమేషన్ కూడా యూజ్ చేసిన. కాబట్టి ఈ 3 గ్రాఫిక్స్ అయితే మీ యొక్క యాప్లో ఉంటే ఏం పర్వాలేదు. ఓకే, ఇక్కడ చూడండి, మనకు గ్రాఫిక్స్ అనేది అన్ని దానికి ఉన్నాయి. కాబట్టి ఈ ఫొటోస్ మాత్రం రీప్లేస్ మాత్రమే అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, రీప్లేస్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో అయితే వచ్చేయండి. ఓకే, వీడియో స్టార్టింగ్లో వచ్చిన తర్వాత కింద మనకు మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి, లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్టార్టింగ్లో ఏదైతే మనకు లిరిక్స్ అనేది ఉంటుందో దాకో అని ఆ లిరిక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు ఈ లిరిక్స్ అయితే ఇలా అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకేనా, ఫుల్ స్క్రీన్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయకండి, కింద మనకు బ్లెండింగ్లోకి వెళ్ళండి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు బ్లెండింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఈ లిరిక్తో పాటు మీకు ఇంకోటి కూడా చెప్పాలి. ఈ లిరిక్తో పాటు మీకైతే ఫ్లాష్ ఎఫెక్ట్ కూడా నేనైతే ఇందులోనే డైరెక్ట్గా అయితే యాడ్ చేసిన. కాబట్టి ఇక్కడ చూడండి, మీకైతే ఫ్లాష్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. మనకు లిరిక్స్ అనేది ఇలాగైతే వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరైతే స్టార్టింగ్లో మీ యొక్క లోగో కూడా పెట్టుకోండి. ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నా లోగో కూడా పెట్టుకుంటున్నా. ఇక్కడ చూడండి, మీ యొక్క లోగో కూడా పెట్టుకోండి. ఇలాంటి లోగో ఉంటే లేకపోతే నేమ్ అయినా పెట్టుకోండి. ఎక్స్ట్రా అయితే ఏం ఉంచకండి, ఎక్స్ట్రా పార్టీ మీద కట్ చేసుకోండి. ఒక 200 మిల్లీసెకండ్ మాత్రమే పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, మనకు వీడియో అనేది ఇలాగైతే వస్తుంది. మనకు లిరిక్స్ కానీ చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మనకు ఫ్లాష్ ఎఫెక్ట్ కూడా చూపిస్తాయి. ఇక్కడ చూడండి, మనకు ఫ్లాష్ ఎఫెక్ట్ కూడా మనకు ఆటోమేటిక్ అయితే ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే నేనైతే యాడ్ చేసుకున్నాను. కాబట్టి చాలా టైం కూడా పట్టింది ఈ ఎఫెక్ట్ యాడ్ చేయడానికి.
ఓకే, మీకు ఎలాంటి కష్టం ఉండొద్దని నేనైతే ఫ్లాష్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకున్నా. సేమ్ బీట్ మార్క్కి సూట్ అయ్యే ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే ఉండదు. ఓకే, ఇలా మంచిగా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే ఓకే, ఇక్కడ మీరైతే 15 సెకండ్ దగ్గర వచ్చిండి. ఓకే, 15 సెకండ్స్ 600 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్ ఉందా, దాని మీద మీరైతే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు పైన మనకు బకెట్ ఆప్షన్ ఉందా, ఇక్కడ చూడండి మనకు స్టోర్ ఆప్షన్ అయితే ఉండదు కాబట్టి దాంతో ఒకసారి టచ్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క స్టోర్ నుంచి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకు ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు ఏం చేస్తారంటే ఈ ఎఫెక్ట్ ఉంది కదా మనకు విగేల్ అని. ఓకే, ఈ ఎఫెక్ట్ అయితే మీరైతే ఈ కైన్మాస్టర్ స్టోర్ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయితే చేసిన తర్వాత మీరైతే దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకుంటే దీని అయితే మనము సేక్ ఎఫెక్ట్ లాగా అయితే ఉండదు మనకు. ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే వస్తుంది ఈ ఎఫెక్ట్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చేద్దాం. ఈ ఎఫెక్ట్ అనేది మనమైతే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకేనా, ఇలాగైతే ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత మీరైతే ఒకటి చేయాలి. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు సెట్టింగ్ ఐకాన్ ఉందా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే పైన మనకు స్టైల్ ఉంది కదా, దీని అయితే మీరైతే తక్కువ చేసుకోండి. ఓకేనా, ఇలాగైతే తక్కువ చేసుకుంటే ఇలాగైతే వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్ స్ట్రెంత్ ఉంది కదా, దాని అయితే మీరైతే 6% అయితే పెట్టుకోండి. ఇక్కడ మనకు ఎండింగ్ స్ట్రెంత్ కూడా మీరైతే 6% అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి అయితే దీన్ని కూడా 6% అయితే పెట్టుకుంటున్నా. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి మనకు ఫోటో దగ్గర వచ్చేయండి. ఇక్కడ మనకు మధ్యలో ఏదైతే ప్లస్ ఐకాన్ ఉందో దాని దగ్గర వచ్చి ఈ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ట్రిమ్ ఆప్షన్ ఉందా, దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరైతే మధ్యలో అయితే కట్ చేసుకోండి. ఫోటో మనకు ఎక్కడైతే రీప్లేస్ అయితే అవుతుందో ఎక్కడైతే మనకు పోతుందో ఆ ప్లేస్లో అయితే మీరైతే ఈ ఫోటో మధ్యలో అయితే మీరైతే ఈ ఎఫెక్ట్ అనేది కట్ చేసుకోండి. ఎందుకంటే మనకు కట్ చేసుకుంటే మనకు ఎఫెక్ట్ అనేది చాలా సూపర్గా అయితే వస్తుంది కాబట్టి ఓకే, ఒక మంచి వైబ్రేషన్ లాగా అయితే వస్తుంది మనకు సేక్ ఎఫెక్ట్ లాగా. ఓకే, కాబట్టి కంపల్సరీ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ టోటల్గా అయితే మనకు ఎడిటింగ్ అయితే అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మీరైతే ఫొటోస్ అనేది అయితే చాలా ఈజీగా అయితే రీప్లేస్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత మనమైతే స్టార్టింగ్లో అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఓకే, మీకు డిస్క్రిప్షన్లో అయితే లాస్ట్లో అయితే మీకైతే ఒక టెంప్లెట్ వీడియో కూడా ఇచ్చాను కాబట్టి కంపల్సరీ టెంప్లెట్ వీడియో కూడా సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ మొత్తం అయితే చేసుకోండి. ఓకే, స్క్రీన్ మొత్తం అయితే చేసి ఇక్కడ మనకు బ్లెండింగ్లోకి వెళ్ళి మీరైతే స్క్రీన్ చేసుకుంటే మనకు టోటల్ ఎడిటింగ్ అయితే అయిపోతుంది. చాలా బాగా అయితే వచ్చింది కాబట్టి ఈజీగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఇంకోటి ఏంటంటే మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేసి మీరైతే ఓకే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఎడిటింగ్ అయితే టోటల్ అయిపోయింది కాబట్టి పైన మనకు షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడైతే మీరైతే ఒక మంచి క్వాలిటీలో వీడియో అనేది సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.